మోతుపల్లి నరసింహులు మనతో పాటు ఉన్నారు. అన్న, మీరు చాలా సీనియర్ నాయకులు, చాలా మాదిగ జాతిలో ఒక గుర్తింపు ఉన్నటువంటి మీరు బీజేపీకి వెళ్ళారు, తర్వాత బీఆర్ఎస్ లకు వెళ్ళారు, కాంగ్రెస్. ఏడ నాకు ఒక విజయం, నా జాతికి ఎక్కడ మేలై ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఓకే, తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పోయిన తర్వాత మాకు నిజంగా చెప్పాలి దిక్కులేని పరిస్థితి. ఈ దిక్కులేని పరిస్థితుల్లో అందరు మారారు. నేను కూడా అక్కడక్కడ ఏదన్నా మా జాతికి నేను తినటోని కాదు, తాగటోని కాదు, లంచాలు తీసుకుంటోని కాదు, పైరవీలు చేసేటోని కాదు, ఓ కాగితం పట్టుకొని నాకేం చేస్తావు ముఖ్యమంత్రి అడిగటోని కాదు. అది నా జీవితం. ఇప్పటిదాకా ఆలేరు నియోజకవర్గంలో పోయినప్పుడు అడుగు నరసింహరావు ఏందో గుళ్ళకి పోతా ఇవ్వడనా, గుడి బ్రాహ్మణుల దగ్గర నుంచి కింద కడుకుంటురా. నేను అనేది ఏంటంటే మనం నీతి నిజాయితీ కోసం బతకాలని బతికాలి. రేవంత్ రెడ్డికి ఫైనల్ గా సాయం చేద్దామని చేశారు. మా మాదిగల ఓట్లతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన నియత్ తప్పాడు. నియత్ తప్పి మా జాతిని పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దాని నుంచే మేము మేలుకునే ప్రయత్నం చేస్తున్నాం. పార్టీ అంటవా, పార్టీ కోసం ఇవాళ పార్టీని బతికించడానికే నేను ఇవన్నీ మాట్లాడుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీలకు ఇవ్వద్దు, మాదిగోళ్ళకి అంతకంటే ఇవ్వద్దు, బీసీలకు అంతకంటే ఇవ్వద్దు అంటే అది నమ్ముతారా? అది వాళ్ళు చేసి చెప్తారా? అట్లా చెప్పరు కదా. ఈయన సొంత నిర్ణయం అన్ని జాతులను పొందబెట్టి ఒక్క ఆయన కులం అదే విధంగా మాలోలకు సాయం చేసేందుకే ఆయన ఉన్నాడు తప్ప మా కొరకు కాదనేది మా జాతిలో వచ్చినప్పుడు. మీకు స్టార్టింగ్ లో మీ పార్టీలకు తీసుకోకుండా మీకు గౌరవం ఇచ్చి ఒక ఉన్నత స్థాయిలో చూసినటువంటి పార్టీలు ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఇలా పక్కన పెట్టి మిమ్మల్ని నన్ను పక్కన పెట్టేది ఎవరు నన్ను పక్కన పెట్టింది ఎవరు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు టీఆర్ఎస్ అనుకున్నామయ్యా, టీఆర్ఎస్ చెడ్డోడు అనుకున్నాం. ఇవాళ చూస్తే ఈయనకంటే ఆయన మర్చిపోయారు. ఎందుకు 2 సీట్లు మీకు క్వశ్చన్స్ ఆన్సర్ కావాలన్నా, మంచి రిజల్ట్ కావాలన్నా. ఇవాళ నేను ఏమంటున్నా, ఇప్పుడే కంపారిజన్లే కదా మీ. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, భూ పెట్టినోడు మంచోడు అనుకుంటాం. సహజంగా జాతులకి ఇవాళ న్యాయం చేసిన 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చి బీజేపీ ఉంది. వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు, వాళ్ళు 2 టికెట్లు ఇచ్చారు, కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. మరి నువ్వేమి ఇచ్చావంటే మమ్మల్ని బొంద పెడుతున్నావు, మాకు చెప్పిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా జాతి బలగం ఏదో మా బలం ఏదో రేపు ఎన్నికల్లో చూపిస్తుంది. గత దాదాపు 15 రోజుల నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ స్పందించడం కూడా పనిస్తున్నాం. అదే పని మాదేమైందా, మేము ఓటర్స్, మేము ఓట్లు వేసుకుంటాం, ఓట్ల ద్వారా మా శక్తి ఏదో చూపిస్తాం తప్ప అంతకంటే మేమేం చేయలేదు కదా. మేము బలహీనులం, అమాయకులం. అది మా పని. మందకృష్ణ గారు ఇప్పటికే బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ లో ఉంటూ ఎట్లా వాళ్ళతో కలిసి ఇవాళ మాట్లాడా మందకృష్ణ పార్టీ గురించి ఏం మాట్లాడలేదు కదా. మరి అయిపోయా ఇవాళ రేపు పొద్దున రేవంత్ ఏమంటారు, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు కలిసి వస్తే ఇప్పటికి కూడా నాకు అభ్యర్థులు నేను చెప్తున్నా కదా. నా మాట తీసుకోను, మందకృష్ణ పక్కన పెట్టు, నా మాటగా తీసుకో. ఆయన కనుక ఇప్పటికైనా రియలైజ్ అయ్యి జరిగిన దానికి పొరపాటు క్షమాపణ చెప్పి మాదిగల తరపున మాట్లాడతామంటే నేను రావడానికి సిద్ధంగా. అది ముఖ్యం. నేను పెద్ద మనిషిని. అయితే మందకృష్ణ మాదిగా ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నా అనేటువంటిది అది దానికి లెక్క ఉంది, పత్రం ఉంది. దాని సంగతి పక్కన పెట్టు. రేపు పొద్దున ఈయన న్యాయం చేయనప్పుడు ఎవరు కోటేయాలనేది మేము నిర్ణయం చేస్తాం. రేపు 4వ తారీఖు వరకు.